RTI Live News. Ask for right. సెప్టెంబర్ 2 మంగళవారం ఉదయం 11 గంటలకు దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నతోర్ ఆధ్వర్యంలో సాలూరు బోసుబొమ్మ సెంటర్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఒక అద్భుతమని తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 50 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరం ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి. మరి 50 సంవత్సరాలకు పెన్షన్ ఎవరైనా సరే కదా, ఉన్న పెన్షన్ తీసేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులకి చూడండి, కారు లేని వాళ్ళు, చెయ్యి లేని వాళ్ళు, నడవ లేని వాళ్ళు, గుడ్డే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. ఇంత మానవత్వం లేకుండా చంద్రబాబు గారు పరిపాలిస్తారని ఎవరు ఊహించలేదు. మన నియోజకవర్గంలో కూడా నా దగ్గరికి వచ్చే ఇంట్లోనే గోర్మరాజుపాటి చెందిన అప్పుడు ఆమెకి పన్నుకోలేదు, ఆమె నడవలేదు, ఆమెకు లేదు. అలాగే గోపాలని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా నెప్పరిషన్ నుంచి టీడీపీ హయాము నుంచి కూడా ఇస్తున్నారు. ఈ రోజు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఇతరులకి ఒక జగన్ ఇచ్చినవే కాదు, టీడీపీ ఇచ్చినవి కూడా ఉన్నారు. ఉదాహరణకి గోర్మరాజుపేట తీసుకోండి, సుమారు 15 మందికి ఇచ్చారు. అక్కడ ఆ 15 మంది 5గురు 6గురు జగన్, మిగతామని టీడీపీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఇచ్చినవే మా మీద ఏడుస్తున్నారు. మేము కాదు, టీడీపీ ఇచ్చిన కూడా ఉన్నాయి దీంట్లో. మరి మానవత్వంతో చూడాలి చంద్రబాబు గారు, మానవత్వంతో చూడాలి. యూరియా గురించి మా విలేకరు మిత్రుడికి మనవి చేస్తున్నాను. యూరియా గురించి 4వ తేదీన మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం, ప్రెస్ మీట్ పెడతాం కాబట్టి నేను తక్కువ మాట్లాడతాను. యూరియా పరిస్థితి ఎలాగుందంటే, గణపతి బప్ప మోరియా ఏదయ్యా మాకు యూరియా అని ప్రార్థన చేస్తారు. సోషల్ మీడియా ముందు చూడండి, సోషల్ మీడియా తిరుగుతుంది. గణపతి బప్ప మోరియా ఏదయ్యా మాకు యూరియా అని సోషల్ మీడియా ప్రార్థన చేస్తున్నారంటే ఎంత పరిస్థితి దారుణంగా చూడండి. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో కూడా నిన్న చూడండి, తండోపు తండగా నిలబడున్నారు. సాధారణంగా ఆగస్టు నెల వరకు అక్కడ నిలబడతారు, సెప్టెంబర్ నుంచి నిలబడరు, తగ్గుతారు. కానీ ముఖ్యమంత్రి గారి ఏదో బాబు చెప్పినట్టు గారు అనవసరమైన ఖర్చులు పెట్టేసి ఈ సెక్యూరిటీ ఖర్చులు ఎరిగిన వాళ్ళగా టీఏడీ ఇవ్వాలి, అధికారులకు టీఏడీ ఇవ్వాలి, మంత్రిగా టీఏడీ ఇవ్వాలి, టీఏ ఇవ్వాలి, మళ్ళీ సెక్యూరిటీ మీద టీఏడీ ఇవ్వాలి, టీఏ ఇవ్వాలి, అలాగే హెలికాప్టర్ ఛార్జీలు పెట్టాలి. అంటే ఒక నెలకి కనీసం చూస్తే 10 కోట్ల వరకు ఇవే అవుతున్నాయి. టీఏడీ కింద 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇదంతా వృధా కాదు అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు మీకు ఇంటింటికి మరి పెన్షన్ ఇవ్వాలి? ముఖ్యమంత్రి అమ్మని ఎవరైనా అడిగారా? మంత్రి గారు అమ్మని అడిగారా? మేము ఏ రోజైనా ఇచ్చామా? కొత్తగా పెన్షన్లు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టి ఇచ్చామంటే, కొత్తగా ఎప్పుడైనా పెన్షన్ గ్రాంట్ అయితే మీటింగ్ పెట్టి ఇచ్చాం తప్ప ఇంటింటికని మా సర్పంచ్లు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా ఎంపీపీలు కానీ, మా కౌన్సిలర్లు కానీ నేరుగా ఇవ్వలేదు. కానీ మీరు ఇంటింటికి ఇస్తారు. సిగ్గు లేదు ఆయనతో ఖర్చు ఇస్తుంది. ఈ ఖర్చు ఎవరి సొమ్ము, ఎవరొక్క సొమ్ము అనుకుంటారు? ప్రజల సొమ్ము అది. ఒక నెలకు 10 కోట్ల రూపాయలు తిరిగే వృధా అవుతుంది. అది ప్రజల డబ్బులు. మీరేమో పొదుపు శాతం అంటారు, సంపద సృష్టిస్తామంటారు. సంపదకి జగన్ గారికి చంద్రబాబు గారికి ఉన్న తేడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. అలాగే 104, 108 ఆరోగ్యశ్రీ నా పార్టీ చెప్పినట్టుగా, రంజిత్ చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ లేదు. మన దేశంలోని, మన రాష్ట్రంలోని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారండి, ఎక్కడ కూడా లేదు. మొన్న మీకు తెలిసి ఉంటుంది, మా కొత్త వలస సాలూరు మండలమే కొత్త వలసలేని రేయ గంగమ్మ ఆరోగ్యశ్రీ ఉంటే బ్రతుకుండేదమ్మ. మాజీ సర్పంచ్ విజయనగరం వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదని చెప్పారు, నగర పూర్తి చేసినా ఆరోగ్యశ్రీ లేదని చెప్పారు, వైజాగ్ వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదని చెప్పారు. ఎవరికామె చనిపోయారు. కానీ రాజశేఖర రెడ్డి గుండె ఇచ్చాడు, ప్రాణం పోశాడు, ప్రాణదాతగా నిలిచాడు. అదే రాజశేఖర రెడ్డి గొప్పతనం. ఇందుకే నవంబర్ వరకు అవసరం ఉంటుంది. యూరియాకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నారు. కానీ మేము ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు. విత్తనాలు కావాలా, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. ఎరువులు కావాలా, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. పురుగు మందులు కావాలా, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. ధాన్యం అమ్ముతారా, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. అంత రైతు భరోసా కేంద్రం ఉంది. ఒక్క సంవత్సరం కూడా ఎరువుల గురించి ఏ రైతు కూడా బాధపడలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా తనుకుంటున్నారైతే ఆలోచించండి. కాబట్టి
ఊరియా గురించి రైతుల గురించి మళ్ళీ 4వ తేదీన మనం మాట్లాడుకుంటూ మా మండల నాయకులకు అందరికీ మనవి చేస్తున్నాను. మీరందరూ 5వ తేదీన మీటింగ్ పెట్టండి. యూరియా గురించి 5వ తేదీన మీటింగ్ పెట్టి మీకు ప్రశ్న వస్తే ప్రశ్న మాట్లాడండి, లేకపోతే మా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపించండి. ఏ మండల నాయకుడు ఆ మండలంలో 5వ తేదీన 6వ తేదీన మనం భారత్పురం కూడా మీటింగ్కి వెళ్ళాలి. సబ్ కలెక్టర్ ఆఫీసులో 6వ తేదీన మనకి మీటింగ్ ఉంది. నేను 4వ తేదీన మనం మాట్లాడాలి.